జై జ్యోతి జై క్రాంతి జై జ్యోతి జై క్రాంతి. ఈరోజు 2 రోజుల క్రితం వాట్సాప్ గ్రూప్లో మాలి సంఘం వాట్సాప్ గ్రూప్లో సమావేశానికి అందరూ హాజరు కావాలని మెసేజ్ పెట్టినందువల్ల మరి మెసేజ్ని చూసి మరి సంఘ పెద్దలందరూ ఈ సమావేశానికి మరి కుమ్రంభీం జిల్లాలోని మండల కేంద్రంలోని జ్ఞానేశ్వర మందిరం వద్ద అందరూ రావడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు వాసు గారికి, అదేవిధంగా మరి సంఘ పెద్దలు హనుమంతు గారికి, అన్నారావు గారికి, తిరుపతి గారికి, నాగేష్ గారికి, శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున జై జ్యోతి జై క్రాంతి. ముఖ్యంగా మరి గత 4 నెలల క్రితము రాష్ట్ర బాడీ అదేవిధంగా జిల్లా బాడీ కూడా ఎన్నుకోవడం జరిగింది. దానికి ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది చట్ట ప్రకారం. అప్పటి నుండి మరి ఎటువంటి సమావేశాలు పెట్టలేదు. ఎందుకంటే అందరూ వర్షాకాలం వచ్చింది, వ్యవసాయ పనులు ఉండే కాబట్టి ఇప్పుడు వ్యవసాయ పనులన్నీ అయిపోయినాయి, అందరూ తీరిక ఉన్నారు కాబట్టి ఈ సమయాన్ని ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా మరి పెద్ద మొత్తంలో ఏ సమావేశం పెట్టినా ఏప్రిల్ మే నెలలనే పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు మరి మాలి కులస్తుల ఏకైక లక్ష్యం ఎస్టీ హోదా సాధించుట. దాని కొరకే మరి గత 30 సంవత్సరాల నుండి మరి సామాజికంగా, ఆర్థికంగా, విద్యా ఉద్యోగ పరంగా వెనుకబడ్డ మాలి కులస్తులు అందరం ఏకమై ఎన్నో ఉద్యమాలు చేసినందువల్ల మరి కేసీఆర్ గారు మాలి కులస్తులకు ఎస్టీ హోదా కావాలని చెప్పేసి కేంద్రానికి తీర్మానం చేసి పంపడం జరిగింది. ఆ తీర్మానం కాకుండా మందరు ఉన్నాయి. అదేవిధంగా గతంలో 2023 జూలై 21 తారీఖు రోజున కేంద్రానికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర సహాయ మంత్రి రేణుకా సింగ్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అమ్మ మాది మరి మా రాష్ట్ర ప్రభుత్వం మీకు మాలీలకు ఎస్టీ హోదా కొరకు తీర్మానం చేసి పంపడం జరిగింది. మరి మాది ఎక్కడి దాకా వచ్చింది మా పని, మాకు ఎస్టీ హోదా తప్పకుండా కావాలి. ఎందుకంటే మాలికుల అంటేనే మాలీలంటేనే కూలీలు, మేము మహాత్మా జ్యోతిరావు ఫులే వారసులం, చిన్నకారు సన్నకారు రైతులం, వెక్కారితే కానీ డొక్క నిండని కటిక పేదలం. మరి మాకు ఎస్టీ హోదా ఇవ్వనందువల్ల మరి కేంద్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ హోదా ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ హోదా ఇవ్వడం వల్ల మేము ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగపరంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం. గత 30 సంవత్సరాలు ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి మా మీద సర్వే చేసి మాకు ఎస్టీ హోదా కావాలని చెప్పినప్పుడు మరి రేణుకా సింగ్ గారు, మంత్రి గారు, గౌరవనీయులు మంత్రి గారు కేంద్రం నుంచి రాష్ట్రంలో 14 రాష్ట్రాల నుంచి వినతిపత్రాలు వచ్చి ఉన్నాయి. తప్పకుండా వాటితో పాటు మీకు కూడా ఎస్టీ హోదా ఇస్తామని చెప్పేసిండ్రు. కానీ ఎన్నికలు అయిపోయినాయి, కేంద్రంలో ఎన్నికలు అయిపోయినాయి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో కూడా ఎన్నికలు అయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ప్రగతి భవన్కు మన